ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తుగా బరిలో నిలుస్తాయని ప్రకటించిన పార్టీ అధినేతలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన రా కదలిరా కార్యక్రమంలో భాగంగా మండపేట అభ్యర్థిని ప్రకటించారు. ఈ క్రమంలో టీడీపీ అభ్యర్థుల ప్రకటనపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తు ధర్మాన్ని టీడీపీ విస్మరించిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రిపబ్లిక్ వేడుకలకు హాజరైన ఆయన ఒక్కసారిగా బాంబు పేల్చారని చెప్పుకోవచ్చు. అయితే దీనిపై ప్యాకేజ్లో ఏమైనా తేడా వచ్చిందా, లేదా పవన్ వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా, అసలు జనసేనాని వ్యాఖ్యల వెనుక ఉన్న ఆంతర్యం ఏంటనే దానిపై రాష్ట్ర రాజకీయాల్లో వాడివేడిగా చర్చ జరుగుతుంది. టీడీపీ పొత్తు ధర్మాన్ని పాటించలేదన్న పవన్ కళ్యాణ్ తాను చాలా సహనంతో ఉన్నానని చెప్పుకొచ్చారు. అయితే చంద్రబాబు తరహాలోనే తనపై కూడా కొన్ని సందర్భాల్లో ఒత్తిడి ఉంటుందని జలకిచ్చారు. గత కొన్ని రోజులుగా టీడీపీ అనుసరిస్తున్న తీరుపై జనసేన పార్టీ శ్రేణులు కాస్త అసంతృప్తిగానే ఉన్నారు. టీడీపీ వల్ల జనసేనకు కలిసి వచ్చే అంశాలు కనిపించడం లేదని, జనసేన వల్లనే టీడీపీకి లాభమని చెప్పుకుంటున్నారని తెలుస్తుంది. మునిగిపోతున్న నావకు జీవం పోసినట్లుగా టీడీపీకి జనసేన పార్టీనే జీవం పోస్తుందని జనసైనికులు చెప్తూనే ఉన్నారు. అయితే ఈ విషయం తెలిసిన పవన్ కళ్యాణ్ మాత్రం వారి గొంతు నొక్కి ముందుకు సాగారు. అంతేకాదు, టీడీపీతో పొత్తు నచ్చని వారు పార్టీని వీడి వెళ్ళవచ్చని తెలిపారు. ఆ సమయంలోనే జనసైనికులకు అసహనం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇన్నేళ్లుగా పార్టీ కోసం కష్టనష్టాలను ఎదుర్కొంటూ పనిచేస్తున్న తమకు విలువ లేదని వాపోయారు కూడా. ఇప్పుడు పొత్తు పేరుతో టీడీపీ జెండాలను కూడా మోయడానికి, బ్యానర్లు కట్టడానికి ఉన్నామా అంటూ కొందరు తిరగబడ్డ సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా సంఖ్యాపరంగా పెద్ద సామాజిక వర్గంగా ఉన్న కాపులు కొందరు జనసేనకు దూరమయ్యారు. ఇష్టం లేని వారు వేరే పార్టీకి వెళ్ళిపోయారు. మరికొంతమంది సైలెంట్ అయిపోయారు. దీంతో జనసేనకు వచ్చిన హైప్ ఒక్కసారిగా తగ్గుతూ వచ్చింది. తర్వాత నారా లోకేష్ సీఎం పదవిపై చేసిన వ్యాఖ్యలు జనసైనికుల్లో మరింత నిరాశను పెంచాయని చెప్పుకోవచ్చు. అప్పటికీ మౌనంగానే ఉన్న జనసేనాని తాజాగా టీడీపీ అభ్యర్థులను ప్రకటించడంతో నోరు తెరిచారు. తనకున్న ఒత్తిడి కారణంగానే తాను కూడా అభ్యర్థులను ప్రకటిస్తున్నట్లు పవన్ తెలిపారు. అంతేకాదు, తనకు మొత్తం ఎన్ని స్థానాలు తీసుకోవాలో కూడా తెలుసన్నారు. ఏమీ తెలియకుండా తాను రాజకీయాల్లోకి రాలేదని తేల్చి చెప్పారు. ఒంటరిగా పోటీ చేసే సీట్లు సాధిస్తాం, కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమన్న జనసేన అధినేత పవన్ ఈ కారణంగానే పొత్తు పెట్టుకున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.